బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ప్రజలు చరమగీతం పాడారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2028లో తెలంగాణలో బీజేపీదే అధికారమని తెలిపారు. దేశ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా చెల్లిస్తున్నాయి. నిఫ్టీ 22,271, సెన్సెక్స్ 73,502 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యుఎస్ జాబ్ డేటా, వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ఓఎన్జీ, మీడియా, మెటల్, ఎనర్జీ, బ్యాంక్, రియాలిటీ షేర్లు ఎగిశాయి. రాష్ట్రంలో రైతుల నుంచి పాల సేకరణ ధరలు సవరణ చేయాలని విజయ డైరీ యోచిస్తుంది. గేదె పాలపై లీటర్కు ₹3 వరకు పెంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆవు పాలపై ₹2 నుంచి 3 వరకు తగ్గించనున్నట్లు సమాచారం. మార్పుల తర్వాత గేదె పాల ధర ₹51కి, ఆవు పాల రేటు ₹42.24కు చేరనుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఎండలు దంచుకొడుతున్న రాత్రులు చలి వెనుకిస్తుంది. అనేక ప్రాంతాల్లో పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ రాత్రి అయ్యేసరికి చలి విరుచుకపడుతుంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని సిరికొండ మండలం తుంపల్లిలో 9.3°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనను పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది తన చేతిలో లేదన్నారు. రేవంత్ను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన అలా చేస్తే సీఎం స్థాయిలో రేవంత్ చూస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని దీవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం పైన హర్షం వ్యక్తం చేశారు.